ఏం లేదు. ఇక గాడ పరశు అది ఉంది చూడు, ఆడ ఒడ్డు జర దొడ్డు ఉంటుంది, దాని మీద మనం మీదికి వెళ్ళి మనం వేసుకుంటాం కదా ఒడ్డు. సో జర జర మంచిగా పట్టింది నెత్తి మీద. ఇటు కూడా ఇట్లా అయితే వాళ్ళు తిరుగుతారు. అయితే ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇగో ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఎందుకు కోసుకున్నారంటే, ఇప్పుడు వాళ్ళకు లోపలికి రాకుండానే, వాళ్ళకి లోపలికి రాకుండా ఆ ఒడ్డు మీదొడ్డు మనం తిరుగుతాం కదా, మన నీళ్ళు పోకుంటుండాలంటే మనం మంచిగా పెట్టుకోవాలి. అది వాళ్ళు మాక్సిమం తిరగరు కూడా. అదే ఈట ఎక్కువ తిరగరని, ఒకవేళ కొట్టరో తెలియదు. మిషన్ ఉంది చేతిలో, కొంచెం అంతా ఇట్లా ఒక్కసారి పోతుందంటే అయిపోతుంది. గుప్తా గారు వెల్కమ్ అండి. గుప్తా గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుప్తా గారు సోనా, గుప్తా గారు వెల్కమ్ గుప్తా గారు, థ్యాంక్ యూ సోనా, థ్యాంక్ యూ. శ్రీమన్నారాయణ అన్న, జై శ్రీరామ్ అన్న. గడ్డి కటింగ్ చేపిస్తున్నా, చెప్పండి అందరూ తిన్నారా? సారీ నిఖిత సిస్టర్ అంటున్నారు. ఏమైందన్నా? రసూల్ గారు గిఫ్ట్ ఇవ్వండి, మీకు ఛానల్ చూపించట్లే, నేను ఇద్దామంటే. ఛానల్ ఉన్నోళ్ళకి నెక్కి ఏం చేస్తావంటే, ఛానల్ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకి ఇచ్చి కామెంట్ చేసినాం అనుకో, వాళ్ళు ఇస్తారు. కొందరు సపోర్టర్స్ ఉన్నారు చూడు, వాళ్ళందరికీ దగ్గరికి పోరు. సో కొందరు దగ్గరికి పోతారు, కొందరు దగ్గరికి వెళ్ళరన్నమాట. సో అది అడిగి ఇట్లా నీకు సారీ నిఖిత సిస్టర్. ఓకే, గిడ పడదాం. ఇలా రాదు ట్రాక్టర్, బాయిగడ్డ కాడ, అదే బోర్గడ్డ కాడ, బోర్గడ లేదు. మనం లాస్ట్ పడతాం కదా, నేను వచ్చేసి అవన్నీ ఇక్కడ సైడ్ బందుకు పెట్టేస్తే పని అయిపోతుంది. అది టిఫిన్ చేయలేదన్నా, పొద్దున్నే వచ్చినాము. నిన్న లేకుంటే వాళ్ళు చేసిర్రు, కాకపోతే మళ్ళీ ఈరోజు కూడా లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పట్టియచ్చని వచ్చిన. సరే నిఖితా సిస్టర్ గిఫ్ట్ ఇస్తా అంటున్నారు మన రసూల్ భాయ్. లైక్ అంటున్నారు మన గుప్తా గారు. అవి ఊరికాడికి వెళ్ళిదంతా పట్టిచ్చేస్తాయి. ఇక్కడ కొంచెం మనం ఉంటే వేరు ఉంటుంది ఎంత వేరు కానీ ఆలోచన. ఇట్లుందన్నారు, క్లియర్గా అనిపిస్తుందా? అంటే ఇంకా ఫుల్ కేజీ ఎక్కిలేడన్నా, ఏమో ఈరోజు ఎక్కిచ్చేస్తా అన్నాడు. చూడాలి మరి. మ్యాక్సిమం ఈరోజు కాకుండా రేపన్నా అయిపోతుంది. మ్యాక్సిమం అయిపోయిందన్న, ఏం లేదు. ఇది ఒక్క మడి వాడితే అయిపోతుంది, మొత్తం 3 ఎకరాలు మొత్తం అవుతుంది. అన్నిట్లలో వాటర్ ఉన్నాయి. నెక్కి రసూల్ గారు ఓకే అంటున్నారు. నారు సూపర్ వచ్చింది అన్న. 27th రోజు అలికిన అన్న, 12 రోజులు. అయితే ఏంటంటే అంత జిల్లెడాకు పువ్వు అంత నానబెట్టినా అన్న, మంచిగా నానబెట్టినా, దాన్నే పిచికారీ చేస్తా. ఆర్గానిక్ మెడిసిన్. ఏం రకం నారు రాము గారు అన్న? ఇది వచ్చేసి గోదావరి ఏమంటారు 464 రకం. యాక్చువల్గా ఈ 464 ఏమంటారు ధనలక్ష్మి సీడ్స్ 464 రకం. 2 కర్రలది. 2 కర్రలది. ఇదన్నా DLS 464 రకము. ఏం రకం ఈ రకం అన్న? ఎప్పుడు ఏదో ఒకటి అవుతుండే అన్న, ఎప్పుడు ఏదో ఒకటి అవు. అయితే పందులు పడు, లేకపోతే వర్షం పడు, మొత్తానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుండే. సో కొంచెం వేసి పర్లేదు అని అనిపించింది. చూడాలి ఎక్కడైనా ఏమన్నా ఉందా అంటే అంత నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది.